విజయ్ టీవీకే ప్రభావం. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారింది. మార్పు కోరుకునే యువత, తటస్థ ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం డీఎంకే ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీసింది. త్రిముఖ పోటీ. గతంలో డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉండేది. కానీ విజయ్ రాకతో ఓట్లు మూడుగా చీలిపోవడం డీఎంకేకు నష్టం చేకూరింది. యువత మొగ్గు. దాదాపు 10-12% మంది కొత్త ఓటర్లు పాత ద్రవిడ రాజకీయాల కంటే విజయ్ కొత్త నాయకత్వం వైపు ఆకర్షితులయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ. 5 ఏళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే వ్యతిరేకత డీఎంకేపై స్పష్టంగా కనిపించింది. ద్రవిడ మోడల్ 2.0 నినాదం క్షేత్రస్థాయిలో ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని భావిస్తున్నారు. వారసత్వ రాజకీయాల ముద్ర. ఎన్నికలకు ముందు ఉదయనిధి స్టాలిన్ను డిప్యూటీ సీఎంగా నియమించడం, పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్లడం పట్ల ప్రజల్లోని కొంతమంది సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. మౌలిక సదుపాయాల్లో జాప్యం. చెన్నై వంటి నగరాల్లో మెట్రో రైలు పనులు, రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల ఎదురైన ట్రాఫిక్ సమస్యలు పట్టణ ఓటర్లలో అసహనాన్ని పెంచాయి. హామీల అమలు. సామాజిక అంశాలు. మేనిఫెస్టో హామీల వైఫల్యం. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, విద్యార్థుల రుణాల మాఫీ వంటి కీలక హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం ఉద్యోగులు, విద్యార్థుల్లో ప్రతికూలత తెచ్చింది. నీట్ వ్యవహారం. నీట్ నుంచి మినహాయింపు తెస్తామన్న హామీ 3 ఏళ్లలో సాధ్యం కాకపోవడం గ్రామీణ విద్యార్థులను నిరాశకు గురిచేసింది. శాంతి భద్రతలు. డ్రగ్స్. రాష్ట్రంలో డ్రగ్స్ లభ్యత పెరిగిందని, నేరాలు పెరిగాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు మహిళా ఓటర్ల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేశాయి. ప్రచార వ్యూహాలు, ఇతర కారణాలు. సోషల్ మీడియా క్యాంపెయినింగ్. బీజేపీ మరియు ఏఐఏడీఎంకేలు డీఎంకే మంత్రుల పాత వివాదాస్పద వ్యాఖ్యలను, ముఖ్యంగా సనాతన ధర్మం వంటివి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం తటస్థ ఓటర్లను ప్రభావితం చేసింది. కేంద్రంతో ఘర్షణ. నిధుల కోసం కేంద్రంతో నిరంతరం ఘర్షణ పడటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే అభిప్రాయం కొంతమంది ఓటర్లలో బలంగా నాటుకుంది. స్థానిక నేతలపై అసంతృప్తి. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లపై ఉన్న అవినీతి ఆరోపణలు పార్టీ ఇమేజ్ను మొత్తానికి దెబ్బతీశాయి.